దేవాలయాల్లో కొన్ని టన్నుల కొద్ది బంగారం ఉంటుంది. అసలు టోటల్ అమెరికాలో ఉన్న బంగారం ఎంత ఉన్నదో అంతకంటే రెట్టింపు బంగారము ఈ స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు దేవాలయాల్లో ఉన్నది సార్. మన విలువ, మన రూపాయి విలువ కనుక పెరగాలి అని అంటే బంగార నిల్వలు పెరగాలి. ఈ గుళ్ళల్లో ఉన్న బంగారాన్ని అంతా తీసుకొని పోయి రిజర్వ్ బ్యాంకులో పెట్టండి, మన రూపాయి విలువ ఎందుకు పెరగదు? ఎందుకు దారుణంగా పడిపోయింది మన రూపాయి విలువ? ఈ అన్ని విధ్వంసం కాదు, ఇది కాదా దేశ నిర్మాణానికి సమస్యలు? అసలు దేశాన్ని నిర్మించడం అంటే ఏంటిది? మన రూపాయి విలువ పెంచటం, ఈ ఆకలిని తొలగించటం, ఈ అసమానతల్ని తొలగించటము, సంపదని కేంద్రీకృతం కాకుండా అందరికీ పంపిణీ చేయటం సార్. 70% దేశ సంపద ఒక మార్వాడి కులాలకు సంబంధించిన వాళ్ళ చేతిలో, పెట్టుబడిదారుల చేతిలో ఎందుకు ఉంటుందండి? ఎవరిచ్చిరు? భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది, సంపదని వికేంద్రీకరించాలో, ఒక దగ్గర పోగుపడకుండా చూడాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు. 70 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పులు చేసిందో